ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. మొత్తం 182 మంది ప్లేయర్స్ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. పంత్, శ్రేయస్ అత్యధిక ధర పలికారు. అయితే కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లు అమ్ముడు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో 574 మంది ప్లేయర్లు పాల్గొనగా 182 మంది ప్లేయర్స్ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ అత్యధికంగా 27 కోట్లకు అమ్ముడయ్యాడు. లక్నో జైంట్స్ పంత్ను దక్కించుకుంది. ఇక శ్రేయాస్ అయ్యర్ 26 కోట్ల 75 లక్షలు, వెంకటేష్ అయ్యర్ 23 కోట్ల 75 లక్షలు, యుజ్వేంద్ర చహల్ 18 కోట్లు దక్కించుకున్నారు. ఈ ప్రక్రియలో ఫ్రాంచైజీలు 639 కోట్ల 15 లక్షలు ఖర్చు చేశాయి. 2వ రోజు ఐపీఎల్ మెగా వేలంలో భారత పేసర్లు భారీ ధర పలికారు. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై, లక్నో పోటీ పడ్డాయి. అనూహ్యంగా రేసులకు వచ్చిన బెంగళూరు భువీని 10 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. దీపక్ చాహర్ కూడా భారీ ధర పలికాడు. 9 కోట్ల 25 లక్షల రూపాయలకు దీపక్ చాహర్ను ముంబై సొంతం చేసుకుంది. మరో భారత పేసర్ ముఖేష్ కుమార్ అనూహ్య ధర పలికాడు. ఆర్టీఎం కార్డును ఉపయోగించి ఢిల్లీ అతడిని 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా బాగానే రేటు పలికాడు. అతడి కోసం పంజాబ్, లక్నో పోటీ పడగా చివరకు 8 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. అయితే అజింక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్ అన్సోల్డ్గా మిగిలారు. వీరిని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. విదేశీ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్, ముజిబుర్ రెహమాన్, డారిల్ మిచెల్ని తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వైభవ్ సూర్యవంశీని 1,10 లక్షలకు సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. వైభవ్ కోసం ఢిల్లీ కూడా పోటీ పడింది. అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. 16 ఏళ్ల వయసులో క్రికెట్లోకి వచ్చాడు సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ వేలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 యువ క్రికెటర్లను కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. విశాఖకు చెందిన పైలా అవినాష్ను 30 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్. అలాగే కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజును 30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అలాగే గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ను 30 లక్షలకు మూడోసారి సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.